ఇదిగో మా ఊర్లో ఒకరు మొక్కలు కొడతారు, ఒకరు మొక్కలు కోస్తారు ఫ్రెండ్స్. మాలో వచ్చింది ఫ్రెండ్స్. ఇది మాలో కాలేదమ్మా. ఇందులో ఇప్పుడు మనం నాటుకోడి పులుసు చేస్తున్నాం. నూనె ఏంది ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాం. నాటుకోడి చికెన్ అది వేస్తే పడిపోయాడు. పసుపు, కళ్ళుప్పు, చెప్పాలి. చెప్పుతున్నారా? ఈ ఎండకి ఎట్లుందంటే అట్లుంది. ఎండలో చేస్తే మజా ఉంటుంది నాటుకోడి. ఏంటి టమోటా పక్కల టమోటా ముక్కలు చూస్తుంటే నూరుతుంది. అది ఎవరు? నాకా? నాటుకోడిని చూస్తుంటే నూరుతుంది కదా. నాటుకోడిని చూస్తుంటే నోరు అవుతుంది, దాని మొక్కను చూస్తుంటే నోరు అవుతుంది. చెప్పు. ఆనియన్స్. ఏం చేస్తున్నావు? బాయిలర్ కోడి. వేపుడా పులుసా? పులుసు. ఇది కూడా బగారాలు. బాయిలర్ కోడి పులుసు అండి. అటు సైడ్ నాటుకోడి పులుసు. ఒకే టైంలో రెండు చేసేస్తున్నాం, ఎందుకంటే ఎండ దోలు తీరిపోతుంది. ఓకేనా? అల్లం వెల్లుల్లి పేస్ట్. ఏంటి రేస్ అయ్యి చల్లగా ఉన్నాయా? ఇవి మరి టమాటా పచ్చిమిర్చి ముక్కలు. కలబెట్టమ్మ స్వీటీ. కాలబెట్టమ్మ స్వీటీ. బక్కమ్మ అమ్మ గిన్నె పడిద్ది చిన్నంగా అమ్మ. ఫ్రెష్ పచ్చి కొబ్బరి తురుము. కలబెట్టమ్మ. పసుపు, కళ్ళుప్పు, కారం. నాటుకోండి స్పైసీ ఉండదు కాబట్టి కాస్త ఎక్కువ వేస్తాను కారం. చికెన్ వేస్తున్నాము. ఆ బకెట్ కడిగి పెట్టుకున్న చికెన్. కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసాం. తగిన నీళ్ళు పోస్తున్నాం.
నీళ్ళు ఏందక్క తెల్ల అలా అంతా తెల్లగా ఇందాక కొబ్బరి మిక్స్ చేసాం కదా ఆ గిన్నెలో పోసే వాటర్ ఓకే ఓకే టేస్ట్ బాగుంటుందని ఇంకొంచెం వేయాలి వాటర్, ఎందుకంటే నాటుకోడి కొంచెం ఉడకటం లేట్ అవుతుంది కాబట్టి ముక్క కొద్దిగా వాటర్ ఉంటే బాగుంటుంది. మరి ఇది నార్మల్ది దాంట్లో వాటర్ అవసరం, ఆ వాటర్ కూడా సరిపోతుంది. చాలా చాలు. నాటుకోడి తింటే ఒక్కోడికి 100 పులుసు పడాలి, ఆ రేంజ్లో ఉండాలి రాయలసీమ కారం. ఆడబెట్టుకోమ్మా నమ్మమ్మ గీతో ఇంకెందుకు అప్పు అయిపోయినా కారం. కొంచెం వేయక్క మసాలానికి ఎక్కాలి ఒక్కవారికి తింటే. ఎలా ఉన్నది మంటగా ఉంటుందేమో. చాలు, ఎలాగ నాటుకోళ్ళ కారం ఉందిగా అందుకని దీంట్లో తక్కువ వేసాను. కరివేపాకు వేసేసావు, తిప్పు అవసరం లేదా. ఈ ఎండకి ఈ పొయ్యి శాఖకి అల్లాడిపోతున్నాం. పర్లేదు ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ ఇస్తే ఇంకా ఇలాంటి వీడియోలు చాలా చేసేస్తాము. మీ అందరు సపోర్ట్ ఉండాలి. కానీ వేసామండి చూపిల పైన కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి చీలికలు కొద్దిసారి డబ్బా ఇంకా ఉడకాల రవి. కొంచెం సాల్ట్ అయిపోయింది అక్క. అయిపోయిందమ్మా, ఇంకా బాగా ఉడికిందా? స్మెల్ చూస్తుంది, నోరు ఊరుతుంది అక్క. అట్లుంది సూపర్ ఉంది అసలు, వాసనకే నోరు ఊరిపోతుంది. ఇది అయిపోయింది. మరి నాటుకోడి ఇంకొద్ది కూడా కాలం. ఇదిగోండి ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై అక్క. ఏందక్క ఈరోజు ఏం స్పెషల్ ఇన్ని చేస్తున్నారు? మా వాడు యూట్యూబ్లో సక్సెస్ కావాలని ఇవన్నీ ఒకసారి చూద్దామని చేస్తున్నాను. థ్యాంక్ యూ అక్క. అక్క అయిందా నాటుకోడి పులుసు? మొమ్మలాడిపోతుంది కదా. ఏం నేర్చుకున్నాం అక్క ఈ వంటలు? గరం మసాలా, మా బాబాయ్ కొత్తిమీర పుదీనా తినడం అందుకనే వెయ్యట్లేదు. నాటుకోడి పులుసు రెడీ. తీర్థమైతే మీరు కొత్తిమీర పుదీనా ఏంటిది అది? కూల్ డ్రింకా? పెద్ద కోతంలో తీసుకొచ్చాడు, అది చేపలు తెచ్చినట్టు. ఇంకా అయిపోయినట్టే. నాటుకోడి పులుసు రెడీ. హెడ్ షాట్. ఏంట్రా ఈరోజు స్పెషల్ ఏంటి? చికెన్ ఫ్రై, నాటుకోడి పులుసు, బగారా రైస్, చికెన్ కర్రీ, పెరుగు, ఉల్లిపాయలు, మంచినీళ్ళు. లాగించు మరి. కానివ్వండి. ఏంట్రా అన్నీ వేసేసావా? వేసేసా. ఇంకా లాగించు మరి. చికెన్ ఫ్రై ఫ్రెండ్స్.
కాలిపోతుంది ఫ్రెండ్స్. బాబా ఏమన్నాను ఫ్రెండ్స్, మా అమ్మ చేతి వంట ఇంకేమన్నాను. నాటుకోడి పులుసు ఎలా ఉంది? తించోతాను. నాకు కూడా నోట్లో పెట్టుకొని ఉల్లిపోయేసుకొని తింటే ఉంది నా స్వామి రంగా. ఫ్రైరా అరిచి టేస్ట్ చేద్దాం. ఆహా ఏమన్నా రుచి ఫ్రెండ్స్. అయితే మొత్తానికి మీ అమ్మ సువాసిని ఎరగదీసిందంటావు ఈరోజు. ఫుడ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి ఒకసారి. మేము ఇప్పుడే కొత్తగా ఛానల్ పెట్టాం ఫ్రెండ్స్. ప్లీజ్, నేను చిన్నపిల్లలని చెప్పి పక్కన పడేవాకండి. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని బెల్ ఐకాన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.